అనుకోండి, నాట్ ఏ క్వైట్ ఈక్వల్ కంపారిజన్. కానీ ఇవాళ మరి ఎవరు వదిలిన బాణం అంటే మళ్ళీ బీజేపీ అయిపోయి, నేను కూడా ఎక్కడో చర్చలో చూసా కొన్ని చోట్ల, మళ్ళీ ఇది కూడా అమిత్ షా వదిలిన బాణమే అని. అంటే ఎవరు బయటకు వచ్చినా అది మీ బాణమేని ఎందుకంటున్నారు? సార్ రిషి గారు నమస్తే అండి. మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ చర్చ నాకు తెలిసినంత వరకు ఇది ఇంద్రక్క గారు చెప్పింది ఏంటంటే కల్వకుంట్ల గారి కుటుంబ కథా చిత్రం అనే చెప్పారు కదా, దానికి ఇంకా కొంచెం యాడ్ ఆన్ ఏంటంటే కల్వకుంట్ల అవినీతి కుటుంబ కథా చిత్రం అంటే సూట్ అవుతుందేమో ఆ టైటిల్. ఎందుకు అని అంటే ఇది ఏం తెలంగాణ సమాజం కానీ లేదనుకుంటే తెలంగాణ రాజకీయాలకు కానీ సంబంధం లేని, ఉపయోగం లేని చర్చగా భావిస్తా ఉన్నా నేను. ఏమి ఉపయోగం లేదు. అది ఒక కుటుంబంలో జరుగుతున్న అవినీతి పరంపరకు పరాకాష్ట. ఎందుకు అని అంటే ఒక పరిమితులు లేని అవినీతి జరిగింది గడిచిన 10 సంవత్సరాల లోపల అని చెప్పి మేము నెత్తిని ఎవరు కొట్టుకొని చెప్తా ఉన్నాము. దాని పర్యవసానమే ఈ రోజు ఆ కుటుంబంలో వచ్చిన పంపకాలలో వచ్చిన తేడా ద్వారా, లేదనుకుంటే అధికారంలో వాటాలు, భాగస్వామ్యాలు, పదవులు, దాంట్లో వచ్చిన ఇబ్బందుల వల్లనే వచ్చిన పర్యవసనాలు. కానీ ఇది ఏమి తెలంగాణ సమాజానికి కానీ లేకుంటే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమి ఉపయోగపడే అంశం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే మీరు చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 3 అంశాలు చాలా బర్నింగ్ టాపిక్స్ తెలంగాణలో. 3 అంశాలు ఏవి సార్ అంటే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, 1. 2, అకాల వర్షాలు, అకాల వరదలు వచ్చి రైతులు నట్టేట మునిగినరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు, దానికి సంబంధించిన అంశం 2. 3, గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ కమిటీ, దాంట్లో భాగంగా కాళేశ్వరం పిసి ఘోష్ గారు ఇచ్చిన కమిషన్ రిపోర్టు, దాని తర్వాత సిబిఐకి దాన్ని అప్పచెప్పడము, రెఫర్ చేయడము, ఇది 3వ అంశము. ఈ 3 అంశాలపైన దృష్టి మళ్లించి ఇప్పుడు ఏదో పెద్దగా స్వాతంత్ర సమరయోధురాలు బయటకు వచ్చిర్రు, ఏమో చేస్తా ఉన్నారు, ఏమో జరుగుతా ఉందని చెప్పినట్టు మనం ఒక చర్చ పెట్టుకున్నాము. ఈ చర్చ దృష్టి మళ్లించాలంటే సరే అవినీతిపై దృష్టి మళ్లించవచ్చు, కానీ ప్రభుత్వం వైఫల్యాలుగా మీరంటూ వాటి మీద దృష్టి మళ్లించాలంటే అంటే మళ్ళీ మీరు నిన్న బండి సంజయ్ అనే వర్షం చెప్తున్నారు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న డ్రామా అని. మేము అదే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరే చెప్పారు, ఇప్పుడు రిషి గారు మీరు ఇంతకుముందు చెప్పిన అంశమే నేను మళ్ళీ యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు అప్పుడు షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు అమిత్ షా గారు వదిలిన బాణం అని చెప్పిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం అని ప్రూవ్ అయింది కదా. అట్లనే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేదనుకుంటే అక్కడ రాహుల్ గాంధీ వదిలిన బాణమా, లేదనుకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి వదులుతున్న బాణాలు అనేది అర్థం కావట్లేదు తెలంగాణ సమాజానికి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని అంశాలు అవినీతిమయం అనేది అందరికి తేట తెల్లము. దాంట్లో కొద్దిగా వీరు సపోర్టింగ్ గా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఏది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారణం మా నాన్న కాదు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పి. కానీ అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిండు కేసీఆర్ గారు, దానికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు. అటువంటిప్పుడు బాధ్యత కూడా కవిత గారు కూడా మా నాన్న మెదడు కరిగించి కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పారు కదా కాళేశ్వరం. అదే వాళ్ళ నాన్న మెదడు కరిగించిండు, రక్తం చెమటగా దాగపోసిండు, దాని ద్వారా కట్టిన రూపాంతరం చెందిన ఇప్పుడు తెలంగాణను వెక్కిరిస్తున్న కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కనుక మేమేమంటున్నాము, కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో ట్విస్ట్ ఏందనంటే మేము ఆహ్వానిస్తున్న పరిణామం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది తేట తెల్లము, స్పష్టము. ఇది ఏదైనా చిన్న ఇంకా ఏదైనా ఆలోచనలు ఉంటే అది రేపు సిబిఐ ఎంక్వైరీ ద్వారా మొత్తం బయటకు వస్తుంది. ఖచ్చితంగా బాధ్యులందరూ బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే మేమేమంటున్నాం, మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారన్న. మీ అవినీతికి సంబంధించిన ఇష్యూలలో మేము ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ఒకటే కాదు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో కానీ దిలీప్ గారు మీరు చెప్తారు కదా, పోచారం శ్రీనివాసరెడ్డో లేకపోతే ఆ విషయం పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పాడను, ఇలా అంటే 750 కోట్లు ఎక్కడో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు 100 కోట్లు ఎట్ట సంపాదించారని ఆవిడ మిగతా అవినీతి వ్యవహారాలు కూడా బయటికి తీస్తున్నారు. అదే మేము అదే చెప్తా ఉన్నాము. రిషి గారు నాకు 2 నిమిషాలు, నేను ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కూర్చున్నా, మీరు నాకు కొద్దిగా 5 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడేదానికి. నేను ఏమంటున్నా, ఇప్పుడు
మీరు మంచికో చెడుకో ఒక తేనెతో కదిలిందని అనుకుంటున్నాను నేను. ఇది ఇంకా కదలాల్సిన అవసరం ఉన్నది. అందరు బయటికి వస్తారు. ఎవరైనా ఎందుకు అని అంటే, కాదు సార్, ఇది ఒక అవినీతి సొమ్ము. ఆ సొమ్ములో పంపకాల్లో అంటే ఆ అయాచిత లబ్ధి ఏ విధంగా జరిగింది సార్ అంటే, పరిమితులకు మించి అవినీతి జరిగింది కాబట్టి వందల కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చి పడ్డాయి. దాంట్లో పంపకాలలో తేడా వచ్చింది. దాని ద్వారా వచ్చిన అధికారము, దాని ద్వారా వచ్చిన హోదాలు, దాని ద్వారా వచ్చిన పదవులలో ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిర్రు, ఈయనకి ఇది ఇచ్చిర్రు, ఆయనకు అది ఇచ్చిర్రు, నాకేం లేదని చెప్పి వారు అక్కసుతో. ఎందుకనంటే ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయిందండి, అవినీతి డబ్బు ఎక్కువైపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుంది మనిషికి? అదే పవర్ రావాలి. పవర్ రావాలంటే ఈ కీసులాటలు ఉంటాయి కదా, ఎక్కడైనా ఉంటాయి కదా కీసులాటలు. ఈ పవర్ రావాలంటే డబ్బు తర్వాత మరి అప్పుడు కేటీఆర్ మీద కాకుండా కాదు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు అందరికీ తెలుసు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్, మరి ఆయన మీద కాకుండా హరీష్ రావు మీద టార్గెట్ చేయడానికి ఎట్లా చూడాలి? కాదు రిషి గారు, కేటీఆర్ గారి మీద ఎందుకు లేదనుకుంటున్నారు? కేటీఆర్ గారు, నేను ఒక ఆడబిడ్డను వచ్చి తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెడితే 103 రోజులు అయింది. రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా నా చెల్లెలని ఇచ్చిపెట్టు, కుటుంబ సభ్యురాలని ఇచ్చిపెట్టు, కనీసం పార్టీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ క్యాండిడేట్ వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడితే దాని మీద స్పందన లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అని చెప్పిందా లేదా? అంటే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కి నువ్వు తగవు, నువ్వు కేపబిలిటీ లేదు అని చెప్పినట్టే కదా. మీరు మరి ఒకటే వైపు పెట్టి చూడడం, ఆమె అన్ని వైపులా బాణాలు సంధించింది, అన్ని వైపులా బుల్లెట్ ఫైర్ చేసింది. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, ఆమె హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేసిండు, ఆ సొమ్ము ద్వారా అక్కడిక్కడ పంపకాలు చేసిండు, లేదనుకుంటే ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేసిండు, లేదనుకుంటే కేసీఆర్ ను ఓడగొట్ట ఇంకా చూసిండు, కేటీఆర్ ను ఓడగొట్ట ఇంకా చూసిండు, అందుకనే ఆయన తప్పించారు ఇరిగేషన్ మంత్రిగా అని చెప్పారు. అందుకు తప్పేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ గా తప్పించిన వ్యక్తిని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గా ఎందుకు చేస్తాడు? కనుక అందరు భాగస్వాములే. ఏదో కేసీఆర్ ఏమో మంచిగా కడిగిన ముత్యం